ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత శని త్రయోదశి. ఈ సందర్భంగా శని దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 7:24 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ చతుర్దశి. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈ రోజు ప్రత్యేకత శని త్రయోదశి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రవి రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. అనుకున్నదే తరుగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించి పూర్తి చేసి విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. సంతృప్తి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో లభిస్తాయి. సునాయాస విషయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. శీఘ్రగతిని న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దక్కుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నేర్పరితనంతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ప్రమాదాలు దూరం చేసుకోవడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కొనసాగుతుంది. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆసక్తిని, బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆశయాలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతే ప్రశాంతత పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. సత్సంభాషణలతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి ఒడిదుడుకులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగించేటువంటి పరిస్థితులు లాభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. వృత్తిలో ఎదుగుదల వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంతృప్తికర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి.
గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చేకూరుతుంది, ఆర్థిక బలాన్ని కలిగిస్తుంది. మంచి వార్తలు వింటారు, శుభ శకునాలు గోచరిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి నిర్ణయాలు కలిసి వస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. సంతోష సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తొలగిపోతాయి. శీఘ్రగతిని విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విషయాలు కూడా సాధ్యపడతాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి సానుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. సంతోష వార్తలు మహిళలు వింటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతుంది. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతకై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. విమర్శలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సవ్యమే అయినప్పటికీ అనుకూలతని పొందలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా తగ్గుతుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయాల్లో సమస్యలు అధికమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక నిస్సహాయ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడిని నియంత్రించేటువంటి కార్యరూపణ కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలు ఆర్థిక విషయాల్లో అనుకూలతని సాధించగలుగుతారు. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విరోధాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలగాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఉత్తమ విజయాలు చేకూరాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు
శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. శని త్రయోదశి సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. శని విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలు ఉంచాలి. అలాగే శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి నలుపు రంగు వస్త్రాన్ని శని విగ్రహానికి సమర్పించాలి. అలాగే ఒక పిడికెడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అలాగే ఒక పిడికెడు రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఇలా నవగ్రహాలయంలో శని విగ్రహానికి పూజ చేసినట్లయితే శని త్రయోదశి సందర్భంగా గోచారపరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించిన తర్వాత 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా దేవాలయానికి వెళ్ళి శని పూజ నిర్వహించలేని వాళ్ళు గృహంలో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి శని భగవానుడికి ప్రియమైన విధంగా 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పడమర దిక్కు శని భగవానుడికి ప్రియం కాబట్టి శని త్రయోదశి సందర్భంగా స్నానం చేసిన తర్వాత గృహంలో పడమర దిక్కులో 8 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే గోచారపరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడు స్తోత్ర ప్రియుడు కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకర శుభకర దేవా దీనాధార తిమిర సంహార దినకర శుభకర. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అని పంచమంత్ర పఠనంలో చెప్తున్నావా లేదా? ఆ ఈశ్వరుడికే ఘోర అఘోర రూపములుంటాయి. అది సూర్య చంద్రౌచ నేత్రే, సూర్యుడి రూపంలో తపింపజేస్తాడు, చంద్రుడి రూపంలో చల్లతనాన్ని అనుగ్రహిస్తాడు భక్తులకి. అందుకే అమిత్రాణం భయకరో మిత్రాణామ భయంకర, అమిత్రులైన వాళ్ళకి అంటే ఆయన పట్ల అనుకూలురు కాకుండా ఉన్న వాళ్ళని తపింపచేసి సంహరిస్తాడు, అనుకూలురైన వాళ్ళని అనుగ్రహ శక్తి చేత కాపాడతాడు. అదే పరమాత్మ మళ్ళీ పరమశివుడిగా మాట్లాడారనుకోండి, వందే శంభుముమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆయనకి సూర్య చంద్ర అగ్నులు మూడు నేత్రములు. పరమశివుడికి సూర్యచంద్రుడే నేత్రములు. అమ్మవారి దగ్గరికి వెడితే, ఆవిడ దగ్గరికి వెడితే మరీ విచిత్రం. ఆవిడ తాటంక యుకళీభూత తపనోడు పమండల, ఆవిడికి 2 తాటంకములు సూర్యచంద్రులు. ఎందుకని? సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకములై ఉన్నారు అంటే కాలమునకు వశపడదు ఆవిడే. మనం సూర్యుడు ఇవాళ ఉదయించి మళ్ళీ రేపు ఉదయించాడు అనుకోండి, నా ఆయుర్దాయం ఒకరోజు పోయింది కాదు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు పరమాత్మ. ఆవిడికవి ఆభరణాలు కాబట్టి ఆవిడ ఎందుకు అసలు ఆ కాలమునకు వశవర్తి? ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే నిత్యయవ్వన, ఆవిడికి వార్ధక్యం ఉండదు. అమ్మవారి జుత్తుని చెప్పండి ఎలా ఉంటుందో అన్నారనుకోండి, అమ్మో పూర్వజ ఎప్పుడో ఉన్న తల్లి కదండి జుత్తు తెల్లగా ఉంటుంది అనకూడదు. దునోతుధ్వం తన్న స్థులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్లు. నల్ల గండు తుమ్మెదల బారుల నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడూ పుట్టిన జుత్తు ఎందుకు తెల్లబడదు అంటే ఆవిడ కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు.
అందుకే శంకరాచార్యులు వారు చిన్న దిప్పి పొడిచారు సౌందర్యలహరిలో. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా. సూర్యచంద్రుడు నీ తాటంకములయ్యుంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడన్నారు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల. అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, ఆ తల్లి గురి అహస్సూతే సవ్యం తపనయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా, నీకు కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం, ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడి కన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా, ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తుంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి.